తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. నా రాక్షసుడు 12వ భాగం. సిద్ధు కోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర కూర్చుని బాబుని ఆడిస్తూ వాడు చెప్పే ముద్దు మాటలకు నవ్వుతూ వెయిట్ చేస్తుంది భూమి. సిద్ధ జీపు అంత దూరంలో కనపడగానే భూమి ఫేస్లో ఆనందం డబుల్ కనపడుతుంది. భూమి నవ్వుతూ ఎదురు వచ్చింది. సిద్ధ భూమిని దగ్గరకు తీసుకుని తన చేతిలో ఉన్న బాబును ఎత్తుకుని, ఎరా కన్నా అమ్మని బాగా విసిగించావా అంటూ భూమి ఫేస్ చూసి, ఏంటి బుల్లెమ్మా, ఈరోజు నీ మొహంలో చాలా సంతోషం కనబడుతుంది అన్నాడు నవ్వుతూ. అంటూ ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ సిద్ధ నుండి దూరం జరిగి బాబుని తీసుకుంది. సిద్ధ స్నానం చేసి అవ దగ్గర కూర్చుని కబుర్లు చెప్తూ బాబుని ఆడిస్తూ ఉంటే భూమి వచ్చి సిద్ధ పక్కన కూర్చుని తినడానికి స్నాక్స్ ఇచ్చింది. సిద్ధ భూమికి తినమంటూ నోటి దగ్గర పెట్టగానే చిరుకోపంగా అవ్వ ఉంది అన్నట్లు కళ్ళతోనే చూసింది. సిద్ధ నవ్వుతూ అవ్వకు తినిపించి భూమిని తినమంటూ తనకు కూడా పెట్టాడు. మాటికి భూమి సిగ్గుపడ్డం చూసి ఏమైంది, ఏదో ఉంది అనుకుని బాబుతో ఆడుకుని వాడిని నిద్రపుచ్చాడు. కాసేపటికి భూమి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్న సిద్ధకి పనంతా అయ్యాక లోపలికి వచ్చిన భూమిని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి పక్కన కూర్చొని, ఏంటి బుల్లెమ్మ సంగతి అంటూ తనని నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ అడిగాడు. సిద్ధ వైపు చూసి సిగ్గుపడుతూ తన చేతిని పట్టుకొని తన పొట్టపైన పెట్టుకొని సిద్ధ కళ్ళల్లోకి ఆనందంగా చూసింది. ఆ చూపులోనే తెలిసిపోయింది సిద్ధకి పట్టరాని సంతోషంతో. నిజమా బుల్లెమ్మ అంటూ, ఇంత మంచి విషయాన్ని ఇంత లేటుగా నా చెప్పేది అంటూ, నాకు మర్చిపోలేని గొప్ప బహుమతిని ఇచ్చావు బుల్లెమ్మ అంటూ భూమి మొహమంతా ముద్దులు పెడుతూ గుండెలకు హత్తుకున్నాడు. సిద్ధ ఆనందాన్ని తన గుండె చప్పుడుల్లో తెలుస్తోంది. మెల్లగా భూమిని దూరం జరిపి తన పొట్టపైన ముద్దు పెట్టుకొని, బంగారం, నాన్న నీకోసం ఎంత ఎదురు చూస్తున్నాడో నాన్న తెలుసా అంటూ తన బిడ్డకు కబుర్లు చెప్పి కాసేపటికి భూమిని తన గుండెలపైన పడుకోబెట్టుకుని, నీకు ఏం కావాలో అడుగు బుల్లెమ్మ అన్నాడు ప్రేమగా. కాస్త పైకి లేచి సిద్ధ చెంపపై చెయ్యి వేసి చూస్తూ, నా సిద్ధ ఎప్పుడూ ఇలా ఆనందంగా నవ్వుతూ ఉండాలి, అదే చాలు నాకు అంది భూమి. ఆ మాట అనగానే ప్రేమగా భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, నన్ను ఇంతగా ప్రేమగా చూసుకునే నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడు నేను సంతోషంగానే ఉంటాను బుల్లెమ్మ. నువ్వు, మన బాబు, ఇప్పుడు రాబోతున్న నా బంగారం సంతోషంగా కళ్ళ ముందు ఉంటే చాలు, ఇంకేమీ వద్దు అన్నాడు నవ్వుతూ. భూమి సిద్ధ వైపు మురిపెంగా చూస్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ప్రేమగా. భయం తగ్గలేదు. అలాగే గట్టిగా సిద్ధని పట్టుకుని ఉంది. భూమి మాటలకు బాబు మేల్కొని ఏడుస్తూ ఉంటే సిద్ధ ఎత్తుకొని ఇద్దరిని చెరువు వైపు ఎదకు హత్తుకొని బాబుని జోకొడుతూ ఉంటే బాబు ఏడుపు ఆపడం లేదు. భూమి బాబును తీసుకుని పాలు పట్టింది. పాలు త్రాగుతూ నిద్రపోయాడు వాడు. తెల్లవార్లు భూమి సిద్ధని చుట్టుకునే పడుకుంది. ఎంత మర్చిపోదామన్నా ఆ కళ అలాగే కనపడుతూ ఉంది భూమికి. ఇంతకు ముందు కూడా అదే కళ వచ్చింది, ఇప్పుడు కూడా అదే కళ. నా సిద్ధకి నిజంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఊహ కూడా భరించలేకపోయింది భూమి. భూమి భయాన్ని అర్థం చేసుకొని తనకు ధైర్యం చెప్తూ ఏవేవో కబుర్లు చెప్పి డైవర్ట్ చేసి నిద్రపుచ్చాడు. రోజులానే క్వారీకి వెళ్ళిన సిద్ధ భూమి గురించి ఆలోచిస్తూ అక్కడ పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇక అక్కడ ఉండి టెన్షన్ పడే కంటే ఇంటికి వెళ్ళడం కరెక్టు అనుకుని బయలుదేరాడు. దారిలో శివ గాయాలతో సృహలో లేడు. సిద్ధ కంగారుగా శివని లేపుతూ సిద్ధ నీళ్ళు తీసుకుని త్రాగించాడు. శివ ఏమైందిరా, ఎవరు నిన్ను ఇలా కొట్టింది అంటూ గాయాలను తడుపుతూ కోపంగా అడిగాడు. అమ్మా, ఆ సూరిగాడు అక్కను అంటూ భయంగా అటువైపు చూపించాడు. అక్కనా, ఎవరినిరా అన్నాడు టెన్షన్గా. మన టీచర్ అమ్మని తీసుకువెళ్ళారు, ఎవరో ఇంకా కొందరు అక్కని బాబును లాక్కుంటూ వెళ్ళారు అంటూ ఏడుస్తూ, మామా పద, వాడు అక్కని ఏం చేస్తాడో అన్నాడు బాధగా శివ.
సిద్ధ మైండ్ బ్లాక్ అయింది. భూమిని సూరిగాడు తీసుకువెళ్ళడం విని వెంటనే కోపంగా శివ చేతిని పట్టుకుని జీపులో కూర్చోబెట్టుకుని శివ దారి చెప్పగానే అటువైపు దూకించాడు. కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ భూమిని కింద పడేసి తన చేతిలో బూటుకాళ్ళతో తొక్కి పట్టి ఏంటి నన్ను ఈ చేత్తోనే కదా కొట్టావు అంటూ పైశాచికంగా నవ్వుతూ తొక్కుతూ ఉంటే భూమి నొప్పికి ఏడుస్తూ ఉంది. అది చూసి తన మనుషులు సూరిగాడు నవ్వుతూ ఉండగా సూరిగాడు ఒక్కసారిగా ఎగిరి ధనుష్ మీద పడ్డాడు. వాడితో పాటు ధనుష్ కూడా పక్కకు పడ్డాడు. ఎలా అంటారా, ఇదంతా సూరిగాడి వల్లే అని వాడు నవ్వుతూ ఉంటే భూమి బాధ చూసి సిద్ధ కోపం మామూలుగా రాలేదు. అంతే, వెనక నుండి సూరిగాడిని ఎగిరి తన్నగానే వాడు ఎగురుతూ భూమిని హింసిస్తున్న ధనుష్ మీద పడ్డాడు. దానితో ఇద్దరూ క్రింద పడ్డారు. బాబును ఓ రౌడీ ఎత్తుకొని ఉంటే వాడు భయంతో ఒక్కబెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తున్న బాబును సిద్ధ అడగానే నాన్న నాన్న అంటూ రౌడీ చేతిలో నుండి జారిపోతున్నాడు. సిద్ధ ఫాస్ట్గా భూమి దగ్గరకు వచ్చి తనని లేపి కూర్చోబెట్టి కన్నీళ్లు తుడుస్తూ తన చెయ్యి పట్టుకొని బాధగా నొప్పిగా ఉందా బుల్లెమ్మ అన్నాడు. భూమి చెయ్యంతా నొక్కి పెట్టడంతో సుకుమారంగా ఉండే చెయ్యి ఎర్రగా కందిపోయి రక్తం వస్తూ ఉంది అక్కడక్కడ. భూమి అప్పటికే వరకు భయంతో ఉన్నది. సిద్ధ రాగానే సిద్ధని వాటేసుకొని వెక్కుతూ నాకు చాలా భయంగా ఉంది సిద్ధ అంటూ కడుపు పైన చేయి పెట్టుకొని బాబును చూస్తూ ఉంది. సిద్ధ కోపంగా ఆ రౌడీల వైపు చూసి శివ బాబుని తీసుకో అన్నాడు. ఆ అరుపు సింహం గాండ్రింపులా ఉంది. వాడు భయపడి బాబును శివ చేతికి ఇచ్చేశాడు. భూమిని లేపి అక్కడ ఉన్న రాయిపై కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను బుల్లెమ్మ, కంగారు పడకు అంటూ ముందుకు వెళుతూ ఉంటే సిద్ధ రౌద్రానికి ఆటోమేటిక్గా రౌడీలు వెనక్కి వెళుతున్నారు. కింద పడ్డ ధనుష్ కోపంగా సూరిగాడిని విదిలించి కొట్టి లేచాడు. సిద్ధని చూసి రౌడీలు బెదిరిపోయి వెనకడుగులు వేయడం చూసి వాడిలో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చాడు. సిద్ధ ఒక్కొక్కడిని ఒకే దెబ్బకు నేల కరిపిస్తున్నాడు. కళ్ళు మూసి తెరిచేలో బీభత్సం సృష్టించేస్తూ ఉన్నాడు. తన ఓటమి ఖాయము అని అర్థమై ధనుష్ ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదలను అనుకుంటూ సిద్ధ అటు తిరిగి నలుగురిని కుమ్ముతూ ఉంటే సిద్ధ వైపు చూసి నవ్వుతూ కొట్టు మామ, బాగా కొట్టు అని అరుస్తూ మైమరుపుగా ఉన్న శివ దగ్గరకు వెళ్ళి బాబును లాక్కుని రే అంటూ అరిచాడు ధనుష్. అప్పటి వరకు కేరింతలు కొడుతున్న బాబు ధనుష్ చేతుల్లో గాలిలో లేపి పట్టుకోవడంతో నొప్పితో గట్టిగా ఏడ్చాడు. ధనుష్ అరుపుకు వెనక్కు తిరిగిన సిద్ధకి బాబును ధనుష్ చేతిలో చూడగానే భయంతో రే బాబుని ఏమైనా చేసావో నేను నిలువున పాతేస్తా అని కోపంగా దగ్గరకు రాబోయాడు. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసావో వీడిని కాల్చి చంపేస్తా అంటూ గన్ను బాబు గుండెలకు పెట్టాడు. సిద్ధ టక్కున ఆగిపోయి వద్దు, నా కొడుకుని ఏం చేయొద్దు, వాడు పసివాడు, వాడిని ఏం చేయకు, కావాలంటే నన్ను ఏమైనా చేసుకో అన్నాడు రిక్వెస్ట్గా. ధనుష్ వెకిల్గా నవ్వుతూ పర్వాలేదురా, నీకు దాని మీద మాత్రమే ప్రేమ అనుకున్నా, నీకు నీ రక్తం కాకపోయినా వీడి మీద కూడా చాలా ప్రేమ ఉందే అంటూ అతని చేతిలో తన్నులు తిని పడిపోకుండా ఉన్నా వాళ్ళతో రే వీడిని ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మీకు కస్తీరా కొట్టండిరా అన్నాడు. క్రూరమైన నవ్వు నవ్వి వరకు భయంతో బిగుసుకుపోయిన భూమి ఆ నవ్వు వినగానే తన కలలో జరిగినది నిజంగా జరుగుతుంటే భయంతో వణికిపోతూ వద్దు వద్దు ప్లీజ్, నీకు కావాల్సింది నేనే కదా, తనని ఏమీ చేయకు, నేను నీతో వస్తాను అంటూ చేతులు జోడించి వేడుకుంటుంది. భూమిని చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ తన చేతిలో బాబు ఉండడంతో మరో చేతిలో భూమి జుట్టు పట్టుకొని దగ్గరకు లాగి నొప్పితో ఏడుస్తూ బాబు వైపు దీనంగా చూస్తున్న భూమిని అబ్బా ఏం ఉన్నావే, నిన్ను ఫస్ట్ టైంలో ఫోటోలో చూసి పడిపోయా, ఇప్పుడు ఇంత దగ్గరగా ఉంటే ఇంకా అందంగా ఉన్నావే అంటూ భూమిని లాక్కుని గానే ధనుష్ చేతిలో ఉన్న బాబును శివ లాగేసుకొని పరిగెత్తాడు సిద్ధ వైపు. ధనుష్ తన ఎదురు తిరిగితే ఎక్కడ బాబుని చంపేస్తాడోనని వాడి మనుషులు రక్తం వచ్చేలా కొడుతున్నా కదలకుండా దెబ్బలు తింటూ ఉన్నాడు సిద్ధ. ఎంత కొట్టినా సిద్ధ అలాగే ఉండడంతో
వాళ్ళకి విసుగు వచ్చి కర్ర తీసుకుని సిద్ధ తలపై బలంగా కొట్టాడు ఒకడు. ఆ దెబ్బకి సిద్ధకి తలంతా దిమ్మగా అయిపోయింది. తలలో నుండి రక్తం కన్నుల పైనుండి క్రిందికి జారుతూ ఉన్నా తూలుతూ కింద పడకుండా నిలువరించుకొని అలాగే భూమి వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే శివ బాబును ధనుష్ చేతుల నుండి లాగేసుకున్నాడో అప్పటి వరకు దెబ్బలు తిన్న సిద్ధ ఒక్కసారిగా కన్నెర్ర చేసి తనని కొట్టడానికి చెయ్యి లేపిన వాడి చేతిని చెరుగడ్డలు విరిచినట్టు విరిచేశాడు. అది చూడగానే మిగిలిన వాళ్ళు భయంతో ఆగిపోయారు. ధనుష్ సిద్ధ రౌడీలను కొట్టడం చూడగానే ఇక కోపం ఆగక గన్ను తీసుకొని బాబును షూట్ చేశాడు. భూమి గట్టిగా కళ్ళు మూసుకుని అనయ్య అంటూ అరిచేసింది, భయము బాధ నిండిన గొంతుతో. సిద్ధ శిలలా నిలబడిపోయాడు చూస్తూ. శివ అయితే భయంతో బిగుసుకుపోయి నిలబడిపోయాడు. బాబుకి ముందు హఠాత్తుగా వివేక్ ఎక్కడి నుండి వచ్చాడో కరెక్ట్గా బుల్లెట్ బాబును చేరే టైంకి వీల్ చైర్తో అడ్డు వచ్చేశాడు. అక్కడ వివేక్ని ఎక్స్పెక్ట్ చేయని ధనుష్ కరెక్ట్గా బాబును షూట్ చేసే 5 నిమిషాల ముందు వివేక్ ఆ చోటికి పోలీసులతో సహా వచ్చాడు. ధనుష్ భూమిని తన సొంతం చేసుకొని బాబుని సిద్ధిని చంపేయడానికి తన మనుషులను తీసుకువెళ్ళడం చూసిన వివేక్కి ఎలాగైనా భూమిని ధనుష్ చేతిలో పడకుండా కాపాడి తను ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉండేటట్లు చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ధనుష్కి చెప్పిన అన్నయ్య అనే సెంటిమెంట్ కూడా చూపించడు, చంపేస్తాడు అని వివేక్కి బాగా తెలుసు. అందుకే తను వెనక్కి వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టించి భూమిని కాపాడాలి అని ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఆధారాలు సంపాదించడం కోసం వెయిట్ చేసి ధనుష్ సిద్ధని భూమిని బాధ పెట్టడం వీడియో తీయించాడు. పోలీసులతో అరెస్టు చేయమని టైంకి ధనుష్ గన్ను తీసుకుని బాబుని షూట్ చేయడం గమనించి వివేక్ ఎలాగైనా బాబుని కాపాడాలి అని కరెక్ట్గా బాబుకు బుల్లెట్ తగలకుండా అడ్డం వచ్చాడు వీల్ చైర్ తోసుకుంటూ. కరెక్ట్గా వివేక్ ఛాతీలోకి దూసుకుపోయింది బుల్లెట్. చైర్లో నుండి కింద పడిపోయాడు. అది చూసి శివ బిగుసుకుపోయాడు. బాబును అలాగే వివేక్ని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని ధనుష్ షాక్ అయ్యాడు. మీ బాబును శివ దగ్గర నుండి తీసుకుని మొహమంతా ముద్దులు పెడుతూ గుండెలకు హత్తుకుంది ఏడుస్తూ. బుల్లెట్ గాయంతో రక్తం కారుతూ ఉంటే వీల్ చైర్లో నుండి క్రింద పడిపోయాడు వివేక్. వివేక్ని తొలిసారి కృతజ్ఞతగా చూసింది భయపడకుండా భూమి. వివేక్ భూమిని చూసి చిన్నగా నవ్వాడు. అంత బాధలో కూడా అప్పటి వరకు ఎవరి ముందు చేతులు జోడించాను వివేక్ మొదటిసారి భూమిని చూసి చేతులు జోడించి, భూమి నన్ను క్షమించు, నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను అన్నాడు కన్నీళ్లతో. వివేక్లో అంత మార్పు వస్తుందని ఊహించలేదు. కన్నీళ్లు వస్తుంటే వివేక్ ముందు మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు జోడించి నమస్కరించింది భూమి. బాబుని అలాగే పట్టుకుని వివేక్ దగ్గరకు వచ్చిన సిద్ధ తనని పైకి లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టి హాస్పిటల్కి వెళ్దాం పదబుల్లెమ్మా అన్నాడు కంగారుగా. వివేక్ సిద్ధ చేతిని పట్టుకుని ఆపేసి, వద్దు, నేను ఎక్కువసేపు బ్రతకను, నాకు మీ చేతుల్లో పోవాలని కోరిక అంటూ భూమి చేతిలో బాబును చూసి, ఒకే ఒక్కసారి బాబుని నేను ఎత్తుకుంటాను అంటూ, ప్లీజ్ ఇది నా చివరి కోరిక అనుకోండి అంటూ దీనంగా అడిగాడు. భూమి తటపటాయిస్తూ ఉంటే సిద్ధ ముందుకు వచ్చి బాబును వివేక్ చేతికి ఇచ్చాడు. వివేక్ తొలిసారి తండ్రిగా ఫీల్ అవుతూ బాబును గుండెలకు హత్తుకున్నాడు. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేకుండా ఉంది వివేక్కి. బాబు బుగ్గలపై ముద్దు పెట్టి, నన్ను క్షమించు బాబు, లోకంలో ఏ మనిషి కూడా తన బిడ్డను చంపాలి అనుకోడు, కానీ నేను చంపబోయాను. ఇప్పుడు నిన్ను ఎత్తుకుంటే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎంత గొప్పదో అంటూ భూమిని దగ్గరకు రమ్మని పిలిచాడు. భూమి చేతిని పట్టుకుని వివేక్ దగ్గరకు తీసుకుని వెళ్ళి పక్కన నిలబెట్టాడు సిద్ధ. భూమి చుట్టూ చేతులు వేసి ధైర్యం కోసం వివేక్ భూమి చేతికి బాబుని ఇచ్చి, నేను ఎవరని ఎప్పటికీ బాబుకు చెప్పకండి. మీ బిడ్డగానే మీరు తల్లిదండ్రులని చేసిన పాపాలు బిడ్డలకు తగులుతాయి అంటారు కదా, అందుకే నేను చేసిన పాపాలు వీడిని కష్టపెట్టకూడదని నా ఆస్తి మొత్తం అనాథాశ్రమాలకు రాసిచ్చేశాను. అలాగైనా నా పాపం కొంతైనా తీరుతుంది, వీడికి ఏం కాకూడదు అని అంటూ ఎగరుస్తూ, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ నిన్ను చూశాకనే తెలిసింది అది ఎంత గొప్పదో అంటూ భూమిని దీనంగా చూస్తూ ఒడిలో చివరి శ్వాస వదలాలని ఉంది. అమ్మా అని సిద్ధ చేతిని తీసుకుని భూమి చేతిలో పెట్టి, ఒక భర్తగా ఎలా
కూడతో నేను నిలబెడితే భర్త అంటే ఎలా ఉండాలో నువ్వు నిరూపించావు. నీ నిస్వార్థమైన ప్రేమకు భూమి ప్రేమ దక్కింది అంటూ కన్నీళ్లు కారుతూ ఉంటే నాకు ఒక్కటే కోరిక, వచ్చే జన్మంటూ ఉంటే మీ కడుపున బిడ్డగా పుట్టి మీ ప్రేమానురాగాలను పొంది మంచి మనిషిగా బ్రతకాలనుంది అంటూ ఇక మాటలు రాక ఊపిరి కష్టంగా తీసుకుంటుంటే భూమి చూడలేకపోయింది. ఎంతైనా తన బిడ్డకు తండ్రి. అలాగే ఇప్పుడు బాబును చూస్తూ ఏడుస్తూ ఉంటే వివేక్ సిద్ధ వైపు చూసి చేతులు జోడించి నమస్కరిస్తూ కన్నుమూశాడు. అంతా జరుగుతుంటే ధనుష్ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఇదంతా జరగకముందు ఏం జరిగింది అంటే తన అన్నయ్యని షూట్ చేశానని ధనుష్ బాధపడలేదు. బాబును కాపాడని చాలా కోపం వచ్చింది. ఆలస్యం చేయకుండా ఓ బుల్లెట్ దింపాలని చూస్తుంటే అది పసికట్టిన సిద్ధ ఫాస్ట్గా వచ్చి ధనుష్ని ఎగురి తన్నగానే వాడు ఎగురుతూ వెళ్ళి దూరంగా పడ్డాడు. అక్కడ ఉన్న పోలీసులు అలర్ట్ అయి ధనుష్ చేతిలో గన్ను లాక్కుని అరెస్ట్ చేశారు. ధనుష్ కోపంగా, ఎంత ధైర్యం ఉంటే నన్నే అరెస్ట్ చేస్తారు, నేనెవరో తెలుసా అంటూ పోలీసులను బెదిరించడంతో ఎస్ఐ లాగి ఒక్కటిచ్చి, నువ్వు ఎవరైతే మాకేంటి, నువ్వు క్రైమ్ చేసావు, సాక్ష్యాలతో దొరికావు, ఇక లోపల కూర్చుని నువ్వు ఎవరో గుర్తు చేసుకుందు కానీ పద అంటూ లాక్కెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు జీప్లో. మిగతా రౌడీలను, సూరిగాడిని అందరినీ తీసుకెళ్లారు. ధనుష్ కసిగా భూమిని సిద్ధని చూస్తూ ఇప్పుడు తప్పించుకున్నా మిమ్మల్ని ఎప్పటికీ వదలను అనుకున్నాడు మనసులో. భూమి మొదటిసారి వివేక్ కోసం కన్నీళ్లు పెట్టింది. సిద్ధ భూమి చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుని బాధగా ఉండిపోయింది. తర్వాత వివేక్ కోరినట్లే అక్కడే అతని అంత్యక్రియలు చేసి ఇంటికి వెళ్ళిపోయారు. శివకి ఇక్కడ జరిగింది ఏది ఎవరితో చెప్పకూడదు అని మాట తీసుకున్నాడు సిద్ధ. మామ అడిగితే ఏదైనా చేసే శివ అలాగే అంటూ మాట ఇచ్చేశాడు. భూమికి వివేక్ మరణం కొన్ని రోజులు బాధగానే ఉండేది. తరువాత సిద్ధ ప్రేమతో తన కడుపులో ఉన్న బిడ్డ కోసం నార్మల్గా ఉంటూ మెల్లగా మర్చిపోయి సంతోషంగా ఉంది. ఇక్కడ కోర్టులో సాక్ష్యాలు బలంగా ఉండడంతో ధనుష్కి 14 సంవత్సరాలు జైలు శిక్ష, మిగిలిన వాళ్ళకి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. తనకు సహాయం చేయడానికి ఎవరు లేరు. అలాగే ఆస్తి కూడా మొత్తం వివేక్ దానం చేయడంతో ధనుష్ ఏం చేయలేకపోయాడు. అలాగే ఇదంతా ఆ భూమి వల్లే జరిగింది, దాన్ని వదలను అని కసితో రగిలిపోయాడు. భూమికి రోజు రోజుకి అలసట, ఆయాసం ఎక్కువ అవుతూ ఉంది. విపరీతమైన ఆకలి కూడా వేస్తూ ఉంటే భూమి 3 పూట్ల కాదు 5 సార్లు తింటుంది. సిద్ధ ఎదపై పడుకొని, సిద్ధ నాకు ఏదో అయ్యింది, ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ ఆకలిస్తుంది, ఇలా తినేసి చూడు ఎలా బొండంలా తయారయ్యాను అంది ఏడుపు మొహంతో. సిద్ధ భూమి మాటలకు నవ్వుతూ, బుల్లెమ్మా నువ్వు ఇలా నిండుగా అందంగా ఉన్నావు తెలుసా అంటూ చెవి దగ్గర చిన్నగా, ఇప్పుడు తప్పక దూరంగా ఉంటున్నా కానీ లేదంటే అసలు ఆగేవాడిని కాదు అంటూ ముద్దుగా అన్నాడు. ఇప్పుడు చాలా ముద్దుగా ఉన్నావు అంటూ భూమి బుగ్గని చిన్నగా నిమిరాడు. ఓ సిద్ధ అంటూ చిరుకోపంగా, నేను నా బాధ చెప్తూ ఉంటే నీకు నవ్వులాటుగా ఉందా? ఓ నాతో మాట్లాడుకు అంటూ బొంగమూతి పెట్టింది. సిద్ధ నవ్వుతూ, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు నువ్వు అన్నాడు. భూమి ఏం మాట్లాడలేదు. సరే రేపు మనం చెకప్కి వెళ్దాం, అప్పుడు డాక్టర్ని అడుగుదాము సరేనా? ఇప్పుడు అలా ఉండకు బిల్లమ్మ, ఏది నవ్వు అంటూ భూమి గడ్డం పట్టుకుని పైకెత్తాడు. సిద్ధ మొహం చూడగానే నవ్వు వచ్చేసి నవ్వుతూ సిద్ధని గట్టిగా హత్తుకొని పడుకుంది. సిద్ధ భూమి తలపై ముద్దు పెట్టి చిన్నగా జోకొడుతూ నిద్రపుచ్చి తను కూడా నిద్రపోయాడు. భూమిని టెస్ట్ చేసి ఇంకో 2 టెస్టులు చేయాలని లోపలికి తీసుకువెళ్లారు. కాసేపటికి డాక్టర్ సిద్ధని లోపలికి రమ్మని పిలవడంతో అప్పటి వరకు ఏం చెప్తారో అని టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉన్న సిద్ధ గబగబా లోపలికి వెళ్ళి భూమిని చూసి కంగారుగా, డాక్టర్ తను బాగానే ఉంది కదా అన్నాడు. సిద్ధ కంగారు డాక్టర్కి అర్థమై కూర్చోండి అంటూ సీట్ చూపించి, రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి అంటూ భూమిని, ఇకపై మీరు ఫుడ్ మామూలుగా కంటే ఎక్కువ తీసుకోవాలి, ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది అంది. ఎందుకు డాక్టర్? మా బాబు కడుపులో ఉన్నప్పుడు ఇలా అనిపించలేదు కానీ ఇప్పుడు ఇలా అవుతుంది, ఏమైనా ప్రాబ్లంగా ఉంది అంది భూమి టెన్షన్గా. నన్ను అలా ఏం లేదు, ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇప్పుడు మీ కడుపులో ఒకరు కాదు 2 ఉన్నారు, మీకు ట్విన్స్ రాబోతున్నారు, డబుల్ కంగ్రాట్స్ అంది నవ్వుతూ డాక్టర్. సిద్ధ భూమి సంతోషంగా ఒకరినొకరు చూసుకుని డాక్టర్ వైపు నిజమా అని ఇద్దరు ఒకేసారి అడిగారు. అంటూ నవ్వింది డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్స్ సో మచ్ అన్నాడు సిద్ధ పట్టరాని సంతోషంతో. భూమి ఆనందంగా తన కడుపు పైన
ప్రేమగా తడుముతూ నాకు ఎవరూ లేరు అనుకుంటూ బాధపడేదాన్ని. ఇప్పుడు మీరు, మీ నాన్న, మీ అన్నయ్య, 100 మంది ఉన్నారు నాకు అనుకుంది మనసులో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.